మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. చదివినటువంటి వాక్య భాగంలో జ్ఞాని యొక్క హృదయము, బుద్ధిహీనుని యొక్క హృదయము మరియు కుడి చేయి ఎడమ చెయ్యి అనేటువంటి కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈ వచనంలో మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం అంతా కూడా జ్ఞానము, బుద్ధిహీనత అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి పదాల మధ్య మాటలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తాం, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును అని అనగా, ఒక వ్యక్తికి జ్ఞానం ఉన్న ఎడల కుడి చేయిని ఎక్కువగా కదిలిస్తాడు అని అర్థం చేసుకోవచ్చా? లేదంటే బుద్ధిహీనుడు వారికి హృదయాన్ని ఎడమ చేతిని ఆడిస్తాడు అన్నప్పుడు ఎడమ చేతిని ఎక్కువగా కదిలిస్తాడు అని అర్థం చేసుకోవచ్చా? అంటే ఇది భౌతిక సంబంధమైనటువంటి అర్థాలతో కూడినటువంటి వచనం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దైవ ఉద్దేశానికి సంబంధించినటువంటి మాటలు. ఇక్కడ జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును అని అన్నప్పుడు దీన్ని మరొక తర్జుమాలో మనం చూస్తాం, జ్ఞాని యొక్క హృదయము సత్య మార్గములో, జీవ మార్గంలో, కుడివైపు మార్గంలో సాగిపోతారు అని, బుద్ధిహీనులు మూర్ఖమైనటువంటి వక్ర మార్గములో ఎడమ సంబంధమైనటువంటి మార్గాలను ఎంచుకుంటారని తర్జుమాలో మనం గమనిస్తాం. అయితే ఇక్కడ జ్ఞాని యొక్క హృదయము కుడి చేతిని అని అన్నప్పుడు కుడి చేయి దేనికి సాదృశ్యంగా ఉన్నది మరియు ఎడమ చేయి దేనికి సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ముందు ధ్యానించవలసిన వారమై ఉన్నాము. కుడి చెయ్యి అనేది ఇంగ్లీష్ లో రైట్ హ్యాండ్, ఎడమ చెయ్యి అనేది లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అనగా కుడి చెయ్యి సరైనటువంటి మార్గం, సరైనటువంటి పని, సత్యమైనటువంటి నిజమైనటువంటి మార్గము, పని అని కుడి చేతికి సాదృశ్యంగా మనం గమనిస్తాం. ఎందుకంటే ఆ కుడి చెయ్యి అనేటువంటి పదంలోనే, రైట్ హ్యాండ్ అనేటువంటి పదంలోనే రైట్ అనేటువంటి మాటను మనం గమనిస్తాం. మరియు లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చెయ్యి అనేటువంటి పదం వక్ర మార్గానికి, దూరమైనటువంటి మార్గానికి, దేవుని నుండి ఎడమగా ఉండేటువంటి మార్గానికి, పాపపు మార్గానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే ఎడమ చెయ్యి అనేటువంటి మాటలోనే ఎడమ అనేటువంటి పదాన్ని చూస్తాం. ఎడమ అంటే ఎడముగా, దూరముగా, వ్యతిరేకముగా అనేటువంటి పదాలను మనం గమనిస్తాం. ఇక్కడ సులువుగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏదనగా, జ్ఞాని యొక్క హృదయం కుడి చేతిని ఆడిస్తుందంటే జ్ఞాని యొక్క హృదయం ఎప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయాన్ని, సరైనటువంటి ఆలోచనను, సరైనటువంటి మార్గాన్ని అనుసరించి జీవిస్తారు. మరి బుద్ధిహీనులు వక్ర మార్గాన్ని, దేవునికి దూరంగా చేసేటువంటి మార్గాన్ని, పాప మార్గాన్ని ఎంచుకొని దేవునికి దురస్తులైపోతారు. అందుకే ఈ కుడి చెయ్యి సాదృశ్యాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే, కుడి చెయ్యి బలానికి సాదృశ్యంగా ఉన్నది, శక్తికి సాదృశ్యంగా ఉన్నది, సహాయానికి సాదృశ్యంగా ఉన్నది, సరైనటువంటి నిర్ణయానికి, సరైనటువంటి మార్గానికి, జీవ మార్గానికి సాదృశ్యంగా ఉన్నది. మరియు ఎడమ చెయ్యి బలహీనతకు, జ్ఞానహీనతకు, వివేచన లేనటువంటి తప్పుడు మార్గాలకు, పాప మార్గాలకు, పాప నిర్ణయాలకు, తప్పుడు నిర్ణయాలకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే క్రీస్తును అంగీకరించి ఆయన యొద్దకు చేరిన వారు కుడి చేతి పుత్రులుగా ఆయన నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఈ విషయాన్ని మనం గమనిస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యుగ సమాప్తమందు అనగా దేవుని రాకడలో దూతలు గొర్రెలను, మేకలను వేరుపరుస్తారు అని. గొర్రెలు దేవుని బిడ్డలుగాను, మేకలు అపవారి సంతతిగాను ఎంచబడ్డారు. సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి మనం గమనిస్తాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవారు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపు మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అంటాడు. ఇక్కడ మనం చూస్తాం, కుడి పక్కన ఉన్న జనాంగము, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి జనాంగము. కుడి ప్రక్కన ఉన్న జనాంగముతో ఆయన అంటున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగమా అని అంటున్నాడు. జ్ఞాని హృదయము కుడి చేతిని ఆడించును అనగా, కుడి పక్షమున లేదా కుడి చెయ్యి అనేది ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మాట. మరియు ఎడమ చేతి వైపున ఉన్నటువంటి మేకలతో అంటారు ప్రభు 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి
శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవిడి. ఇక్కడ అంటున్నారు, ఎడమ చేతి వైపు బుద్ధిహీనులుగా ఎడమ చేతిని ఆడించిన వారు అపవాది కొరకు వాడి దూతల కొరకు నిర్ణయించిన నిత్య అగ్నిలోకి, నరకములోకి వెళ్ళిపోండి అని అంటున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు నేటి సెలవిస్తున్నటువంటి మాట, మనము జ్ఞానులముగాను జ్ఞాన హృదయం కలిగిన వారముగాను కుడి చేతిని ఆడించాలనగా సత్యమైనటువంటి మార్గంలో మనం ముందుకు సాగిపోవాలి, సత్యము మాట్లాడాలి, సత్యమునకు సాక్షులుగా నిలబడాలి, దేవుని కొరకు బలమైన సాధనాలుగా ముందుకు సాగాలి, ఆత్మశక్తి చేత నింపబడిన వారముగా అనేకులు ఆయన వైపుకు త్రిప్పగలిగేటువంటి మంచి సాక్ష్యము కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. ఇందుకే ఈ కుడి చేతిని ఆడించేటువంటి వారు ఎవరు అని చూసినట్లయితే జ్ఞానులు. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నటయే జ్ఞానము. లోక పాపమును విడిచి క్రీస్తు మార్గమును అనుసరించుటయే జ్ఞానము. ఒకడు పాపములో పడకుండా ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా పరిశుద్ధంగా పవిత్రంగా తన జీవితమును తన దేహమును కాపాడుకున్నటయే జ్ఞానము. దేవుని వాక్యంలో ఉన్నటువంటి అర్థమును సరిగ్గా అర్థము చేసుకున్నటయే జ్ఞానము. ఇంకా ఈ జ్ఞానం అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. జ్ఞానమునకు మూలమైన జ్ఞానాధారమైనటువంటి ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. కనుక మనము క్రీస్తు యొద్దకు చేరినప్పుడు మాత్రమే మన హృదయం జ్ఞాన హృదయంగా మార్చబడుతుంది. మరియు మనం కుడి చేతి సంబంధంగా కుడి చేతిని ఆడిస్తాము. సహాయము చేయడానికి, దాతృత్వము చూపడానికి, చేయందించడానికి, లేవనెత్తడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, పురుకొల్పడానికి మనం కుడి చేతి సంబంధముగా కుడి చేయిని ఉపయోగిస్తాం. శ్రేష్టమైనటువంటి పనులకు, శుభకార్యాలకు, మంచి పనులు ప్రారంభించడానికి ఏ విధంగా కుడి చేతిని ఉపయోగిస్తారో నీతిమంతులు, జ్ఞానులు కుడి చేతిని దేవుని యొక్క నీతి క్రియల కొరకు ఉపయోగిస్తారు. అయితే బుద్ధిహీనులు దీనికి విరుద్ధముగా ఉన్నారు. వీరు ఎల్లవేళలా తమ ఎడమ చేతిని మాత్రమే ఆడిస్తారు. పాపము చేయడానికి, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవడానికి సినిమాలు, డ్రగ్స్, అబద్ధాలు, సరసోక్తులు, వ్యభిచారము, దొంగతనము, ముసలమ్మ ముచ్చట్లు, అనవసరమైనటువంటి మాటలు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి చీకటి క్రియలు, వంచనలు, కపటముతో కూడినటువంటి మాటలు, శాపవచనాలు, కోపము, ఉద్రేకము, తగ్గింపు లేనటువంటి తత్వము, సాక్ష్యాలను పాడు చేసేటువంటి తత్వము, విధేయత లేనటువంటి అనుభవాలు, కృతజ్ఞతాహీనులు, బుద్ధిహీనులు, ఆధ్యాత్మిక అంధులు, క్రీస్తుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ క్రీస్తు క్రియలను బట్టి దూరమైన వారు, అవివేకులు, వివేచన లేని వారు, తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారుగా ఈ బుద్ధిహీనులు ఉంటారు. ఎందుకంటే వారి పేరే బుద్ధిహీనులు. వారికి బుద్ధి ఏమాత్రము లేదు. ఉన్న బుద్ధి నానాటికి హీనమైపోతూ ఉన్నది. అందుకే నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కుడి చేతిని ఆడించే వారముగా, క్రీస్తుకు కుడి పక్షమున ఉండేటువంటి లోకంలో నుండి వేరు చేయబడినటువంటి గొర్రెలముగా, జీవమును స్వతంత్రించుకొనగలిగేటువంటి నీతిమంతులముగా మనం తీర్చిదిద్దబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అందుకే యాకోబు కూడా తన కుమారుడికి ఈ విధంగా పేరు పెడతాడు. బెనోని అని రాహేలు పేరు పెడితే ఆ కుమారుడికి బెనోని కాదు బెన్యామీను అని యాకోబు ఆ పేరును మారుస్తాడు. బెన్యామీను అనేటువంటి మాటకు అర్థం కుడి చేతి పుత్రుడు అని. వీడు దుఃఖాన్ని కలుగు చేసేవాడు కాదు, బాధను కలుగు చేసేవాడు కాదు. దేవునికి కుడి చేతిగా, ఆయనకు ఉపయోగకరమైనటువంటి పాత్రగా, శుభ కార్యమును జరిగించేవాడుగా, మేలు సంబంధమైన వాడుగా, దీవెనకరంగా ఉంటాడు అని యాకోబు తన కుమారుని దీవిస్తాడు. కనుక కుడి చెయ్యి అనేది ఆశీర్వాదానికి, దీవెనకును, బలానికి, సహాయానికి, శక్తికి, సరైనటువంటి నిర్ణయానికి, సరైనటువంటి మార్గానికి సదృశ్యంగా ఉన్నది. క్రీస్తు సంబంధులు కుడి సంబంధులై ఉంటారని, కుడి పక్షమున ఉంటారని, గొర్రెల వలె నీతిమంతులుగా తీర్చిదిద్దబడి దేవునికి కుడి పార్శ్వమందు నిలిచి ఉంటారని వాక్యము సెలవిస్తుండగా, మనం నేటి దినాన జ్ఞానులముగాను, జ్ఞాని హృదయముగాను, కుడి చేతిని ఆడించేవారముగాను ఉందాం. ఇతరులకు సహాయం అందించడానికి, మనదైనటువంటి శైలిలో తోడ్పాటును చూపించడానికి, మేలును చేయడానికి కుడి చేతిని ఆడిస్తూ క్రీస్తు యొక్క కుడి పక్షమున ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి ఆశీర్వాదము పొందుకుందాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞాని యొక్క హృదయం ఎప్పుడు కుడి చేతిని ఆడిస్తుందని, బుద్ధిహీనుని యొక్క హృదయం ఎడమ చేతిని ఆడిస్తుందని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లోతైనటువంటి అంశాలను మాకు బోధించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు జ్ఞాని యొక్క హృదయంగా కుడి చేతిని ఆడించేవారుగా
దీవించి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని, ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.